నమస్తే ఎవ్రీవన్. 2023 నవంబర్ 30న జరిగినటువంటి తెలంగాణ సాధారణ ఎన్నికల్లో డిసెంబర్ 3వ తారీఖు కౌంటింగ్ జరిగింది. డిసెంబర్ 3వ తారీఖున కౌంటింగ్ జరిగిన తర్వాత ఎలక్షన్ కౌంటింగ్ జరిగిన తర్వాత విజయం సాధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ మనం ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సిర్పూర్ కాగజ్ నగర్ వాల్వాయ్ హరీష్ బాబు భాజపా మెజార్టీ వచ్చేసి 3043 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చెన్నూరు ఎస్సీ గడ్డం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ మెజారిటీ 36,618 ఓట్ల మెజారిటీ గడ్డం వివేక్ గారు విజయం సాధించారు. బెల్లంపల్లి ఎస్సీ గడ్డం వినోద్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ 36,878 ఓట్ల మెజారిటీ సాధించారు. మంచిర్యాల కొకిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ 66,116 ఓట్ల మెజారిటీ సాధించారు. ఆసిఫాబాద్ ఎస్టీ కోవా లక్ష్మి బారాస మెజారిటీ 23,000 మెజారిటీ సాధించి విజయం సాధించారు. ఖానాపూర్ ఎస్సీ ఎడమ బుజ్జ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ 4,289. ఆదిలాబాద్ పాయల్ శంకర్ భాజపా 6,326 ఓట్లు మెజార్టీ సాధించారు. బోత్ ఎస్టీ అనిల్ జాదవ్ బరాసా మెజార్టీ 22,800 ఓట్లు మెజార్టీ సాధించి విజయం సాధించారు. నిర్మల్ ఎల్ఈడి మహేశ్వర్ రెడ్డి భాజపా 50,703 ఓట్లు భారీ మెజార్టీ సాధించి విజయం సాధించారు. ముదోల్ నారాయణ రాంరావు పటేల్ భాజపా 23,419 ఓట్లు మెజార్టీ సాధించి విజయం సాధించారు. ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి భాజపా 29,669 ఓట్లు సాధించి విజయం సాధించారు. సుదర్శన్ బోధన్ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 3,062 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జుక్కల్ ఎస్సీ లక్ష్మీ కాంతారావు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ 1,172 స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. బాన్స్వాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి బారాసా 23,464 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎల్లారెడ్డి మధుసూదన్ రావు మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ 24,000 మెజారిటీ సాధించి విజయం సాధించారు. కామారెడ్డి కాటిపల్లి వెంకటరమణారెడ్డి భాజపా మెజారిటీ 6,741 ఓట్ల మెజారిటీతో రెండో స్థానంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాజీ సీఎం పైన విజయం సాధించారు. నిజామాబాద్ రూరల్ రేకులపల్లి భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ 21,963 ఓట్లతో విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్ కల్పాల్ సత్యనారాయణ భాజపా 15,387 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి మెజారిటీ 4,533 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కోరుట్ల కల్వకుంట్ల సంజయ్ బారాస
10,305 ఓట్ల మెజారిటీ సాధించారు. జగిత్యాల్ సంజయ్ కుమార్ బారాసా మెజారిటీ 15,822 ఓట్ల మెజారిటీ సాధించారు. ధరంపురి ఎస్సీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ 22,039 ఓట్ల మెజారిటీతో కుప్పుల ఈశ్వర్ పైన మెజారిటీ సాధించి విజయం సాధించారు. రామగుండం ముఖిల్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ 56,794 భారీ మెజారిటీతో విజయం సాధించారు. మంతని దుద్దిల్లా శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ 31,380తో విజయం సాధించారు. పెద్దపల్లి విజయరామారావు కాంగ్రెస్ పార్టీ 55,108 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. కరీంనగర్ గంగుల కమలాకర్ బారాసా మెజారిటీ 3,169 ఓట్లతో బండి సంజయ్ పైన స్వల్ప మెజారిటీ సాధించి విజయం సాధించారు. సుప్పదండి ఎస్సీ మేడిపల్లి సత్యం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ 37,439 ఓట్లు మెజారిటీ. వేములవాడ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ 14,581. సిరిసిల్ల కె తారక రామారావు బారాసా మెజారిటీ 29,687. మానకొండూరు ఎస్సీ కన్వపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ 32,365 ఓట్లతో విజయం సాధించారు. పాడి కౌశిక్ రెడ్డి బారాసా 16,873 ఈటెల రాజేందర్ పై విజయం సాధించారు. హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ 19,344 ఓట్ల మెజారిటీ సాధించి విజయం సాధించారు. సిద్దిపేట్ పన్నీరు హరీష్ రావు బారాసా 82,308 భారీ ఓట్ల సాధించి మెజారిటీ సాధించారు. మెదక్ మైనంపల్లి రోహిత్ రావు కాంగ్రెస్ పార్టీ 10,157 ఓట్లు సాధించి పద్మా దేవేందర్ రెడ్డి పైన విజయం సాధించారు. నారాయణ్ ఖేడ్ పట్టుల్లా సంజీవారెడ్డి కాంగ్రెస్ పార్టీ 5,766 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆదోల్ ఎస్సీ దామోదర రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ 27,427 ఓట్లు సాధించి మెజారిటీ సాధించారు. నర్సాపూర్ సునీత లక్ష్మారెడ్డి బారాసా 8,855 ఓట్లు సాధించి మెజారిటీ సాధించారు. జహీరాబాద్ ఎస్సీ కొన్నేటి మాణిక్రావు బారాసా 12,780 ఓట్లు సాధించి విజయం సాధించారు. సంగారెడ్డి చింత ప్రభాకర్ బారాసా 9,297 ఓట్లు సాధించి విజయం సాధించారు. పటాన్చెరు గూడెం మైపాల్ రెడ్డి 7,428 ఓట్లు సాధించి విజయం సాధించారు. దుబాక కొత్త ప్రభాకర్ రెడ్డి బారాసా 53,513 ఓట్లు భారీ ఓట్లు సాధించి
రఘునందన్ రావు పైన విజయం సాధించారు. గజ్వేల్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు బారాస 45,283 ఓట్లు సాధించి రెండో స్థానం. ఈటల రాజేందర్ పై విజయం సాధించారు. మేడ్చల్ చామకూర మల్లారెడ్డి బారాస 33,419 ఓట్లు సాధించి విజయం సాధించారు. మల్కాజ్గిరి మర్రి రాజశేఖర్ రెడ్డి బారాస 49,530 ఓట్లు సాధించి విజయం సాధించారు. కుత్బుల్లాపూర్ కేపీ వివేకానంద్ బారాస 85,576 ఓట్లు సాధించి విజయం సాధించారు. కూకట్పల్లి మాలవరావు కృష్ణారావు బారాస 70,387 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఉప్పల్ భండారి లక్ష్మారెడ్డి బారాస 49,330 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ 40,127. ఎల్బీ నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బారాస 22,314. మైశ్వరం సబితా ఇంద్రారెడ్డి బారాస 26,320 ఓట్లు సాధించి విజయం సాధించారు. రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ బారాస 32,306 ఓట్లు సాధించి విజయం సాధించారు. శేర్లింగంపల్లి ఆర్కేపూడి గాంధీ 46,623 ఓట్లు సాధించి విజయం సాధించారు. చెవిల్ల ఎస్సీ కాళే యాదయ్య బారాస స్వల్ప మెజార్టీతో 276 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. పరిగి తమన్నగారి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 23,876 ఓట్ల మెజార్టీ సాధించి విజయం సాధించారు. వికారాబాద్ ఎస్సీ గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ 12,682 ఓట్లు సాధించి విజయం సాధించారు. తాండూర్ బుయ్యాని మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 6,583 ఓట్లు సాధించి విజయం సాధించారు. ముషిరాబాద్ మూటా గోపాల్ బారాస 37,797 ఓట్లు సాధించి విజయం సాధించారు. మలక్పేట్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ఎంఐఎం 26,093 ఓట్లు సాధించి ఎంఐఎం పార్టీ నుంచి విజయం సాధించారు. అంబర్పేట్ కాలేరు వెంకటేష్ బారాస 24,537 ఓట్లు సాధించి విజయం సాధించారు. హైదరాబాద్ దానం నాగేందర్ బారాస 22,104 ఓట్ల మెజార్టీ సాధించి విజయం సాధించారు. జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ బారాస 16,337 ఓట్లు సాధించి విజయం సాధించారు. సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ 41,827 ఓట్లు సాధించి విజయం సాధించారు. నాంపల్లి మహమ్మద్ మజీద్ హుస్సేన్ మజ్లిస్ పార్టీ ఎంఐఎం 2,175 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. కర్వాన్ మొయినుద్దీన్ మజ్లిస్ పార్టీ ఎంఐఎం పార్టీ 41,000
986 ఓట్లు సాధించి విజయం సాధించారు. గోషామహల్ భాజపా రాజ్ సింగ్ 21,457 ఓట్లు సాధించి విజయం సాధించారు. చార్మినార్ మీర్ జల్ఫకర్ అలీ 22,858 ఓట్లు సాధించి విజయం సాధించారు. చంద్రాయన్గుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ మజ్లిస్ ఎంఐఎం 81,660 భారీ మెజార్టీ సాధించి మజ్లిస్ పార్టీ చంద్రాయన్గుట్ట నుండి విజయం సాధించింది. జఫర్ హుస్సేన్ మిర్జా మజ్లిస్ పార్టీ స్వల్ప మెజార్టీ 810 ఓట్లతో విజయం సాధించారు. బహదూర్పుర మహమ్మద్ ముబీన్ మజ్లిస్ 67,025 ఓట్లతో విజయం సాధించారు. సికింద్రాబాద్ టి పద్మారావు బారాస 45,240 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కంటోన్మెంట్ ఎస్సీ లాస్య నందిత బారాస 17,169 ఓట్లతో గద్దర్ కుమార్తె పైన విజయం సాధించారు. కొడంగల్ యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 32,920 ఓట్లతో విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంకే ముఖ్యమంత్రి కాబోతున్న వ్యక్తి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. నారాయణపేట నీకా రెడ్డి కాంగ్రెస్ పార్టీ 7,951 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మహబూబ్ నగర్ వెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 18,738 ఓట్లు సాధించి విజయం సాధించారు. జడ్చర్ల అనిరుద్ధ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 15,171 ఓట్లు సాధించి విజయం సాధించారు. దేవరకద్ర మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజార్టీ 1,382 ఓట్లతో స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. మక్తల్ వాకిడి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ 17,525 ఓట్లతో విజయం సాధించారు. వనపర్తి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ 25,320 ఓట్లతో మెజార్టీ సాధించారు, విజయం సాధించారు. గద్వాల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బారాస మెజారిటీ 7,036 ఓట్లు సాధించి విజయం సాధించారు. అల్లంపూర్ ఎస్సీ విజయుడు బారాస 30,573 ఓట్లు సాధించి విజయం సాధించారు. నాగర్ కర్నూల్ కూచకుల్ల రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 5,248 ఓట్లతో విజయం సాధించారు. అచ్చంపేట ఎస్సీ చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ 49,326 ఓట్లతో విజయం సాధించారు. కల్వకుర్తి కాశిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 5,410 ఓట్లతో విజయం సాధించారు. షాదీనగర్ వీరపల్లి శంకర్
కాంగ్రెస్ పార్టీ 7,128 ఓట్లతో విజయం సాధించారు. గద్వాల్ కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ 29,931 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అక్కడ బర్రెలక్క అలియాస్ శిరీష కూడా అక్కడ పోటీలో నిలబడి సంచలనం సృష్టించారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి దేవరకొండ ఎస్సీ నేనావాత్ బాలు నాయక్ కాంగ్రెస్ పార్టీ 30,017 ఓట్లతో విజయం సాధించారు. నాగార్జున సాగర్ కుందూర్ జైవీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 55,848 ఓట్లతో విజయం సాధించారు. జానారెడ్డి సీనియర్ నాయకులైనటువంటి జానారెడ్డి కుమారుడు. మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ మెజారిటీ 50,281 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 44,888 ఓట్లతో భారీ విజయం సాధించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోదాడ నల్మంద పద్మావతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ 58,132 ఓట్లతో భారీ విజయం సాధించారు. సూర్యాపేట గుట్టకల్ల జగదీష్ రెడ్డి బారాస 4,605 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ 54,332తో భారీ మెజారిటీ సాధించి విజయం సాధించారు. మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 40,590 ఓట్లతో భారీ మెజారిటీతో విజయం సాధించారు. భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 26,202 ఓట్లతో భారీ మెజారిటీతో విజయం సాధించారు. అగ్రికల్ ఎస్సీ వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ 68,839 ఓట్లతో భారీ మెజారిటీతో విజయం సాధించారు. తుంగతుర్తి ఎస్సీ మందుల స్వామ్యల్ కాంగ్రెస్ పార్టీ 51,094 ఓట్లతో భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆలేరు బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ 49,204 ఓట్లతో భారీ విజయం సాధించారు. జనగామ పల్ల రాజేశ్వరరెడ్డి బారాస 15,793 ఓట్లతో విజయం సాధించారు. స్టేషన్ గన్పూర్ ఎస్సీ కడియం శ్రీహరి బారాస 7,779 ఓట్లతో విజయం సాధించారు. పాలకుర్తి అశ్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ 47,634 ఓట్లతో భారీ మెజారిటీ సాధించారు. డోర్నాకల్ ఎస్సీ రామ చంద్రనాయక్ కాంగ్రెస్ పార్టీ 53,131 ఓట్లతో భారీ మెజారిటీ సాధించి విజయం సాధించారు. మహబూబ్ నగర్ ఎస్టీ బుక్య మురళీ నాయక్ కాంగ్రెస్ పార్టీ 50,171 ఓట్లతో భారీ మెజారిటీ సాధించి విజయం సాధించారు. నర్సంపేట్ దుంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ 18,888 ఓట్లు సాధించి విజయం సాధించారు. పరకాల రేవూరి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 7,941 ఓట్లతో విజయం సాధించారు. వరంగల్ పశ్చిమ
నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 15,331 ఓట్లతో విజయం సాధించారు. వరంగల్ తూర్పు కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ 15,625 ఓట్లు సాధించి విజయం సాధించారు. వర్ధన్నపేట ఎస్సీ కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ 19,458 ఓట్లు సాధించి విజయం సాధించారు. భూపాలపల్లి ఘండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ 52,699 ఓట్లతో గండ్ర వెంకటరామరెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచి 2018లో బీఆర్ఎస్ లో చేరిండ్రు. ఆయన మీద అధిక ఓట్ల సాధించి ఘన విజయం సాధించిండ్రు. ములుగు ఎస్టీ ధనస్సరి అనుసూయ అలియాస్ సీతక్క కాంగ్రెస్ పార్టీ 33,700 ఓట్లతో మళ్ళీ మూడోసారి సీతక్క విజయం సాధించారు. పినపాక ఎస్టీ పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ 34,506 ఓట్లతో విజయం సాధించారు. ఇల్లెందు ఎస్టీ పూరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ 57,309 ఓట్లతో విజయం సాధించారు. ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ 49,361 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆలేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ 56,650 ఓట్లు సాధించి విజయం సాధించారు. మదిర ఎస్సీ మల్లో బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ 35,452 ఓట్లు సాధించి బట్టి విక్రమార్క విజయం సాధించారు. వైరా ఎస్టీ మాల్వోత్ రామ్దాస్ నాయక్ కాంగ్రెస్ పార్టీ 33,045 ఓట్లతో విజయం సాధించారు. సత్తుపల్లి మట్ట రాగమాయి కాంగ్రెస్ పార్టీ 19,440 ఓట్లతో విజయం సాధించారు. కొత్తగూడెం కూనెంనేని సాంబశివరావు సిపిఐ మెజార్టీ 26,543 ఓట్లతో సిపిఐ పార్టీ అసెంబ్లీలో అడుగుపెడుతున్నది, విజయం సాధించింది. అశ్వరావుపేట్ ఎస్టీ ఝార ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ 28,905 ఓట్లతో విజయం సాధించారు. భద్రాచలం ఎస్టీ తెల్లం వెంకట్రావు బారాస 5,719 ఓట్లతో విజయం సాధించారు. ఇందులో అత్యధికంగా ఓట్లు సాధించిన వ్యక్తి ఎవరంటే బారాస పార్టీ తరఫున పోటీ చేసి వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి కన్నేటి హరీష్ రావు గారు అత్యధిక ఓట్లు ఆయన సాధించుకొని విజయం మొదటి వరుసలో ఉన్నాడు. ఇది మన తెలంగాణ ఎన్నికలలో విజయం సాధించిన అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు మనం చూసుకున్నటువంటి థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.